నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లో బొడిమేరు వంతెనను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 58వ డివిజన్ ఇందిరానాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బొడిమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బొడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బొడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమా గారు మనం బొడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రస్తుతానికైతే బొడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బొడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ ఉమా గారు కానీ, అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బొడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బొడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు. ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైర్వారు శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం.